బరుండి నేను నా ప్రియుని వెదికినను అతడు కనబడక యుండెను. నేనెప్పుడై లేచెదను, పట్నము వెంబడిపోయి వెదుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదుకుదును అని నేననుకొంటిని. నేను వెదికినను అతడు కనబడలేదు. పట్నమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేనడిగితిని. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. వదిలిపెట్టక నేనతన్ని పట్టుకొని ఉంటిని. నా తల్లి ఇంటికతని తోడుకుని వచ్చితిని. నన్ను కనినదాన్ని ఎరలోనికి తోడుకుని వచ్చితిని. చాలు చాలు ఇస్తారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. రైట్, మంచిది. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవ. అయ్యా ప్రభా, మరి వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. నీ యొక్క సాక్షిగా నన్ను నిలబెట్టు. నీ రాకడలో మమ్మల్ని సిద్ధపరిచి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో మరి మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి మరి మీరందరూ కూడా మెలుకు ఉన్నారు. చాలా సంతోషం. మీతో పాటు నేను ఈ ప్రార్థనలో ఉన్నాను. ఇందుని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలు ఉంటాయి. అందులో ఒక పుస్తకం పేరు పరమగీతములు. బైబిల్ మొత్తంలో అది గుండెకాయ లాంటిది అన్నమాట. ఒక మనిషికి గుండె లేకపోతే ఎలా బతకలేడో అట్లా బైబిల్లో పరమగీతములు అనే గ్రంథము లేకపోతే అట్లుంటుంది అన్నమాట. పరమగీతములు అనే గ్రంథము సొలొమోను మహారాజు గారు రాశారు. సొలొమోన్ మహారాజు గారు చాలా పుస్తకాలు రాశాడు. చెట్ల మీద రాశాడు, పురుగుల మీద రాశాడు, జంతువుల మీద రాశాడు, స్త్రీల మీద రాశాడు, సమాజం మీద రాశాడు. మనకు కూడా ఒక 3 పుస్తకాలు బైబిల్లో ఇవ్వబడ్డది. హల్లెలూయా. అందులో ఒకటి సామెతల గ్రంథం. ఆయన అటు యవ్వనం కాదు, ఇటు వృద్ధాప్యం కాదు, ఆ ఏజ్లో రాసిండని చెప్తారు. ప్రసంగి గ్రంథం ఓల్డ్ ఏజ్లో రాసిండని చెప్తారు. ఈ పరమగీతములు యంగ్ ఏజ్లో, యూత్గా ఉన్నప్పుడు ఆయన రాశాడు. చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు. మరి ఈ పరమగీతముల గ్రంథం సరిగ్గా అర్థం కాదు స్టార్టింగ్లో. ఇందులో షునేమ్యురాలు అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె ఒక వ్యక్తిని ప్రేమించింది. ఆ ప్రేమించిన విధానము, ఆమె మీద ఎంత ప్రేమ పెంచుకుంది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదే ఇక్కడ. అయితే ఇక్కడ మనం కొత్త నిబంధనలు ఉన్నాం కాబట్టి ఈ పరమగీతముల గ్రంథంలో మనం దాన్ని ట్రాన్సాక్షన్ చేసుకుంటే, అంటే మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎట్లుంటుందంటే, ఆ షునేమ్యురాలు దేవుని ఒక సంఘం, అంటే మనము. అక్కడ ప్రియుడు ఎవరు అంటే యేసు ప్రభు వారు. హల్లెలూయా. షునేమ్యురాలు ఎవరు అంటే దేవుని ఒక సంఘం. తర్వాత ఆ ప్రియుడు, ఆమె ఎవరినైతే ప్రేమిస్తుందో ఆ వ్యక్తి ఎవరు అంటే దేవుడు. యేసయ్య మరి మధ్యాకాశంలో వస్తున్నాడు. మధ్యాకాశంలో ఆయన వస్తున్నాడు, మనల్ని వివాహం జరిగించుకుంటాడు అని మనం వింటున్నాం. ఆయన పెళ్లి కొడుకుగా వస్తున్నాడు. ఆయన పెళ్లి కూతురుగా మనం తయారవ్వాలి. వివాహానికి పెళ్లి కూతురు వస్త్రాలు ధరించి మేకప్ చేసుకొని చాలా సంతోషంతో ఆమె రెడీ అవుతుంది. నా ప్రియుడు వస్తున్నాడు, నా కాబోయే భర్త వస్తున్నాడు అని చెప్పి సంతోషంతో, ధైర్యంతో మరి రెడీ అయ్యి ఆయనకు ఎదురుగా వెళ్తుంది. అట్లా దేవుని ప్రియమైన వాళ్ళారా, మనం కూడా అన్ని వరాలతో, ఫలాలతో నింపబడి ఆత్మీయ అలంకరణతో మనల్ని మనం అలంకరించుకొని మంచి పనులు, మంచి సేవ, మంచి విధానం, మంచి నడవడిక ఇవన్నీ కూడా మనం నేర్చుకొని దేవుని దగ్గరికి మనము వెళ్ళాలి. ఇక్కడ మొదటి వచనంలో చూస్తే, రాత్రివేళ పరుండి ఉండి
నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెతికినను అతడు కనబడక ఉండెను. హల్లెలూయా. ఈ అమ్మాయి చెప్తా ఉంది, రాత్రి వేళ నేను పడుకున్నాను, కానీ నా ప్రాణప్రియుని నేను వెతుకుతున్నాను. రాత్రిపూట లేచి ఆమె గుర్తొస్తే ఆ ప్రాణప్రియుడిని ఏం చేస్తుందంటే వెతకడానికి ముందుకొచ్చింది. అంటే ఆమె మనసంతా కూడా ఆ ప్రాణప్రియుడి మీద ఉన్నది. హల్లెలూయా. ఒక వ్యక్తిని మనం బాగా ప్రేమించినప్పుడు మన మనసంతా కూడా ఆ వ్యక్తి మీదకి వస్తుంది అనమాట. ఆయన ఏం తింటుండేమో, ఏం తాగుతుండేమో, అది కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, భర్తనే కావచ్చు, తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు. ఒక వ్యక్తిని మనం బాగా ప్రేమించినప్పుడు, ఇష్టపడినప్పుడు ఆయనను వెతుకుతాము. మైండ్లో అంతా ఆయననే ఉంటాడు. అయితే దేవుని ప్రియమైన వాళ్ళారా, మనం ఇప్పుడు ప్రభువులో ఉన్నాం కాబట్టి ప్రభువు దగ్గర మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. మనం అందరం కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం, హిందూ కల్చర్ నుంచి వచ్చినాం. ఇప్పుడు హిందూ కల్చర్స్లో మనం చూస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు దేవుళ్ళ దగ్గర వెళ్తారు, లేకపోతే మాంత్రికుల దగ్గర వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు బాగాలేకపోతే మాంత్రికుల దగ్గర వెళ్ళి తాయెత్తు కట్టించుకుంటారు, లేకపోతే సోది చెప్పే వాళ్ళ దగ్గరకు వెళ్తారు. వాళ్ళు ఏదో చెప్తారు. లేదంటే గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఉంటారు. అక్కడ ఆ గుడి ప్రదక్షిణ చేస్తారు, టెంకాయ ఇస్తారు, అక్కడ ఏమైనా డబ్బులు ఉంటే సమర్పిస్తారు, వచ్చేస్తారు. అక్కడ వాళ్ళు కోరుకుంటారు, దేవుడా మరి నాకు మంచి ఉద్యోగం లేదా మంచి భార్య నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి చేస్తారు అంతే. మ్యాక్సిమం హిందువులు కూడా అంతవరకే ఉంటారు వాళ్ళు. కానీ అక్కడ నుంచి ఆ దేవుని దగ్గర నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే ఏం సౌండ్ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ మా తెలంగాణలో బోనాలు అని చెప్పి ఒక పెద్ద పండగ చేస్తారు. ఇప్పుడు జూలై 7వ తారీఖును ఫస్ట్ గోల్కొండలో బోనాలు జరుగుతాయి. చాలామంది కాళికమాత గారి సెటప్ లేక ఉండి మేకప్ చేసుకొని అమ్మవారు వస్తున్నారని చెప్పి వాళ్ళకి సిగం వస్తుంది, ఊగుతారు. పచ్చి కుండ తయారు చేసి పెడితే ఆ కుండ మీద ఎక్కుతుంది. ఆమె ఎక్కి ఆమె జ్యోతిష్యం చెప్తుంది, అంటే ఈ సంవత్సరంలో ఏం జరగబోతుందని. చాలామంది మొక్కుతారు. ఆ బోనాలకి పొద్దున్న లేచి వాళ్ళందరూ చాలా నిష్టతో స్నానం చేసుకొని అందులో అన్నం వండుకొని అది పోయి కొంచెం అక్కడ ఇచ్చి మళ్ళీ తెచ్చుకుంటారు. చాలామంది లేడీస్ వెళ్తూ ఉంటారు. చాలా పండగలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎవరికైనా మనం అడిగితే మీరు ఈ బోనాలు చేయటం వల్ల మీ దేవుడు మీ దేవత దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు అని మనం అడిగితే వాళ్ళకి నోట్లో సౌండ్ ఉండదు అన్నమాట. ఏం చెప్పలేరు వాళ్ళు. దసరా వచ్చింది ఏం నేర్చుకున్నాం అంటే ఏం ఉండదు. దీపావళి వచ్చింది ఏం మీ దేవుళ్ళ దగ్గర, ఇప్పుడు మీ సాయిబాబా గారి దగ్గర వెళ్తారు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏం నేర్చుకున్నారంటే ఏముండదు. అట్లా ఎందుకు చెప్తారు అంటే వాళ్ళ విధి విధానం ఎట్లుంటుంది అంటే దేవుడు అంటే కోరికలు తీర్చేవాడు, దేవుడు అంటే సెట్ చేస్తాడు, అంతవరకే ఆలోచిస్తారు. మనం కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి క్రిస్టియన్స్లో వచ్చినాం కాబట్టి మనకు కూడా ఎట్లా ఉంటుంది అంటే దేవుడు అంటే అద్భుతాలు చేయాలా, దేవుడు అంటే మనం అడగంగానే మనకు మంచి చేసి ఇవ్వాలా. హల్లెలూయా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలా. ప్రాణప్రియురాలు ఏం చేసిందంటే ప్రాణప్రియుడిని వెతికింది. దేవుడు మన ప్రాణప్రియుడు అయినప్పుడు దేవుని ప్రియమైన వాళ్ళ మనం దేవుని వెతకాల. వెతకటం అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటం. మనం ఏం నేర్చుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. చాలా క్రైస్తవులకి ఈ చిన్న లాజిక్ తెలియక ఇన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళిన బ్రదర్ ఏం కాలే పని, దేవుని నమ్మినా ఏం కాలే అంటారు. ఏంది నువ్వు నమ్మేది? నువ్వు నిజంగా నమ్మితే ఆయన దగ్గర నువ్వు నేర్చుకుంటావు. నిజంగా ఆయనకు ప్రేమ ఉంటే ఆయన వెతుకుతావు. ఇక్కడ ఒక ఆమె శూన్యమ్యురాలు పడుకుంది, నిద్ర నుంచి మళ్ళీ రాత్రిపూట లేచి వెతకటం మొదలుపెట్టింది. హల్లెలూయా. చూడండి 2వ వచనంలో, నేను ఇప్పుడే లేచెదను, పట్టణం వెంబడిపోయి వెతుకుతును, సంత వీధులలోను రాజవీధులను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుంది. నేను వెతికినను అతడు కనబడలేదు. పడుకుంది, నిద్రలో మెలకు వచ్చింది, లేచింది. అయ్యో నేను ప్రేమించిన వ్యక్తి లేడు కదా, ఎట్లా అయినా నేను వెతకాలి. నేను ఎక్కడ వెతకాలి? నేను సిటీలో వెతుకుతా, సంత వీధిలో రాజవీధిలో వెతుకుతా, ఎట్లయినా నా ప్రాణప్రియుని నేను కనుక్కుంటా అని చెప్పి ఆమె బయలుదేరిందనమాట. హల్లెలూయా. ఒక పెళ్లిగాని అమ్మాయి
రాత్రి 2 గంటలకు 3 గంటలకు లేచి సిటీ తిరగగలుగుతుందా? వీధులలో తిరగగలుగుతుందా? అంత ధైర్యం ఉంటుందా? ఈమె తిరిగింది ఇక్కడ ఎవరి కోసము అంటే ప్రాణప్రియుడు కోసం. హల్లెలూయా. తర్వాత 3వ వచనం చూస్తే, పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితిని. అక్కడున్న వాచ్మెన్లు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి అడిగాను, నా ప్రాణప్రియుడు ఇట్లుంటాడు, ఆయన మీరు చూసిరా? 4వ వచనంలో చూస్తే, నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుగా పడెను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని, నా తల్లి ఇంటికి తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దానిని యూరిలోనికి తోడుకొని వచ్చి తిని. హల్లెలూయా. లాస్ట్కి నేను వెతికాను, నా ప్రాణప్రియుడు నాకు ఎదురుగా వచ్చాడు, అతన్ని గట్టిగా పట్టుకొని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాను అంటుంది. హల్లెలూయా. యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, తట్టుడి మీకు తీయబడును, వెదుకుడి మీకు దొరుకును. మన జీవితంలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ప్రభువుని ఎక్కడ వెతికినాము, అసలు ప్రభు మనకు దొరికిండా అనేది చాలా ఇంపార్టెంట్. ఏం నేర్చుకున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు ప్రభువుని నమ్ముకున్నాం అన్నది కాదు, ప్రభువు దగ్గర ఏం నేర్చుకున్నాం. ఈమె వెతికింది వెతికింది వెతికింది, లాస్ట్కి తన ప్రాణప్రియుని కనుక్కున్నది, పట్టుకున్నది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మళ్ళీ ఎక్కడ పారిపోతాడేమో, ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతాడేమో అని చెప్పి ఆమె తన ప్రాణప్రియుని పట్టుకుంది. మనం కూడా దేవుణ్ణి వెతకాల. వెతికి ఈమె ఆ ప్రాణప్రియుడిని ఎందుకు వెతికింది అని అంటే, ఆ ప్రాణప్రియుని యొక్క విలువ తెలిసి మీకు దేవుణ్ణి నిజంగా ఎవరు పట్టుకుంటారో, చివరి వరకు ఎవరు జీవిస్తారు అంటే ఆ విలువ తెలిసినప్పుడు జీవిస్తారు. క్రైస్తవ సంఘ చరిత్రలో మనం చూస్తే బ్లాండినా అని చెప్పి ఒక ఆమె ఉంటుంది. 18-19 సంవత్సరాలు ఉంటుంది అంతే. ఆ టైంలో మంచి సేవ చేసింది ఆమె సేవ చేస్తున్న దినాల్లో అక్కడున్న రోమన్ గవర్నమెంట్ ఆమెను బాగా చిత్రహింసలు పెట్టారు, చాలా భయంకరంగా. ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆమె యేసుప్రభువుని వదలలేదు. ఆమె సేవను చూసి, ఆమె సాక్ష్యాన్ని చూసి చాలామంది ప్రభువులు వచ్చారు. అరే, మన మతంలో ప్రాబ్లం వచ్చి అందరు యేసయ్య నమ్ముకుంటున్నారు, ఈమె ద్వారానే యేసయ్య దేవుడు కాదు, మీరందరూ వాపస్ మళ్ళా రోమన్ మతంలో వచ్చేయండి అని చెప్పిస్తే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడున్న రోమన్ గవర్నమెంట్ ఆమెను బాగా చిత్రహింసలు పెట్టారు. ఆమె వస్త్రాలన్నీ విప్పి మంచిగా వేడిగా ఉన్న కుర్చీ మీద కూర్చోబెట్టారు. వాళ్ళంతా కాలిపోయింది. అయినా కానీ నేను వినను అన్నది. వాళ్ళ తమ్ముడిని పిలిచి, మీ తమ్ముడిని చంపేస్తాము, నువ్వు యేసయ్యను వదిలే అని అంటే ఆమె ఏం చెప్పలేదు. తమ్ముడిని ఆమె ముందర చిత్రహింసలు పెట్టారు. ఈమె చాలా బాధపడ్డది, వేధించింది, కానీ వదలలే ప్రభుని. లాస్ట్కి ఆమె ముందరనే వాళ్ళ తమ్ముడిని కూడా చంపేసారు. అయినా కానీ వదలలేదు. ఈమెకి ఎంత చిత్రహింసలు పెట్టినా తగ్గుతలేదని చెప్పి ఆమెను ఒక గోనె సంచిలో కట్టేసి ఒక ఆంబోతు పక్కన పడుకోబెట్టారు. అది క్రూరమైన ఆంబోతు అనమాట. ఆ ఆంబోతు గుర్తొచ్చినప్పుడల్లా లేవాలా, ఆ సంచిలో గుచ్చాలా, ఆ సంచిని గుచ్చాలా. అట్లా బ్లాండినా గారికి చాలా పొడిచి 2 రోజుల తర్వాత చనిపోయింది. అంత జరుగుతున్నా కానీ దేవుని ప్రియమైన వారలారా, ఆమె ఎక్కడ కూడా ప్రభువుని వదలలేదు, ప్రభువుని పట్టుకుంది. ఆమె ఆ స్థాయికి ఎందుకు పోయింది? మనకు శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ ఆ కష్టం మీద ఫోకస్ చేస్తాం. అది వదిలేస్తా, పోతే పోనీ, నాకు మంచిగా ఉంటే చాలు. కానీ ఆమె మరణం వరకు కూడా నమ్మకం కలిగి ఉంది, దేవుని వదలలేదు. దానికి కారణం ఏంటంటే ఆమె దేవుణ్ణి వెతికింది. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళు చివరి వరకు దేవుని కోసం నిలబడతారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాకు ప్రభువు కావాలంటారు. దేవుని దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోలేదు, దేవుణ్ణి వెతకలేదు కాబట్టి విశ్వాసంలో సన్నగిలిపోతాం. ఎవరు ఏది చెప్తే ఆడికి వెళ్ళిపోతాం. మంత్రాలకు వెళ్తాం, చేతబడి దగ్గరికి వెళ్తాం, మస్జిద్లకు వెళ్తాం, లేకపోతే గుడు గోపురాలు తిరుగుతూ ఉంటాం, మళ్ళీ సండే చర్చికి వచ్చి బల్ల తీసుకుంటాం. హల్లెలూయా. అట్లుంటుంది అనమాట లైఫ్లో. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుని నమ్మి నీవు దేవుణ్ణి ఎంత తెలుసుకున్నావు, ఏం వెతికినావు దేవుని దగ్గర, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా?
దేవుని ప్రేమిస్తే అసలు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకున్నావు? ఆయన విలువ నీకేమన్నా తెలుసా? మగ్దలేని మరియా, ఇంకొక మరియా కూడా ప్రభు చనిపోయినప్పుడు సమాధి దగ్గరకు వచ్చిరని బైబిల్లో రాయబడ్డది. మత్తయి సువార్త 27 అధ్యాయంలో ఉంటుంది. తెల్లవారుచుండగా మగ్దలేని మరియను వేరే మరియా సమాధి దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చిర్రు? యేసు ప్రభు దేహం ఉంటే ఆ దేహంకి సెంటు పోయటానికి, కుళ్ళిపోతూ ఉన్న ఆ దేహము, వాసన వస్తున్న దేహానికి సెంటు పోసి అదొక ఆచారం అనమాట. వస్తే అక్కడ ప్రభు కనబడాడు సమాధి లోపల. పిచ్చిది అయిపోతుంది, భయంకరంగా ఏడుస్తుంది. అయ్యో నా ప్రభుని ఎవరు ఎత్తుకపోయారేమో. ఏది? తెల్లవారు 3 గంటలకి 2 గంటలకి సమాధి దగ్గరకు వచ్చింది. ఏ స్త్రీ కూడా సమాధి దగ్గరికి రారు 3 గంటలకు 4 గంటలకు 2 గంటలకు, కానీ ఆమె వచ్చింది. చూసుకుంది చాలా బాధపడ్డది. ఇక వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తి అంటుండు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే, ఆ సమాధిలో పనిచేసిన తోటమాలి అనుకోండి, తోటమాలి చూడు, నా ప్రభుని దేహాన్ని ఎవరో తీసుకొని వెళ్ళారు, నీకు ఎక్కడన్నా నా ప్రభు కనబడితే నాకు చెప్పు, నేను పోయి అక్కడి నుంచి తెచ్చుకుంటా అని చెప్తుంది. చూడండి ఎంత ప్రేమ, ఎంత దేవుని దగ్గర నుంచి ఎంత విలువ ఉన్నది. దేవుని ఫోకస్ చేయడానికి కారణం ఏంటంటే, ఆమెకి 7 దయ్యాలు ఉండే ప్రభు దగ్గరకు వెళ్తే ఆమె ఆ దయ్యంలోకి వెళ్ళి విడుదల పొందింది. అంతే, ఆమె ప్రభువుని గట్టిగా పట్టుకుంది. అట్లా ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అమ్మ నువ్వు ఏ ప్రభు కోసం వెతుకుతున్నావో ఆ ప్రభువుని నేనే వేసాను అన్నాడు. ఆమె ఫ్యూజులు ఎగిరిపోయినాయి. చాలా సంతోషపడ్డది. నన్ను ముట్టుకోకు, నా గురించి అందరికి చెప్పంటే ఆమె వెళ్ళి చాలామందికి యేసయ్య గురించి చెప్పింది. సువార్త అంటేనే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆమె. యేసయ్య లేచాడు, చనిపోయాడు, లేచాడు, నేనే ప్రత్యక్ష సాక్షిని, నాతో మాట్లాడిండు అని. హల్లెలూయా. చనిపోయిండు, అయిపోయింది, ఇంకా మనకి ఎందుకు, ఆయన దారిలో ఆయన పోయిండు కదా, మనం ఎందుకు పోవాలా సమాధికి, నాకెవరేమైనా చేసేస్తే, నాకేమైనా అయిపోతే అని ఆమె ఏం ఆలోచించలేదు. ఆమె జస్ట్ ప్రభువు దగ్గర, నా ప్రాణప్రియుని దగ్గర వెళ్ళిన. మనం కూడా నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నిరంతరం దేవుని గురించి ఆలోచిస్తాం. ప్రభు నా కొరకు చనిపోయిండు, ప్రభు నా కొరకు రక్తం కార్చిండు, నేను ఉండాలా ప్రభులో. ప్రభుని వెతకాల మనం. హల్లెలూయా. అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాల కోసం కాదు, దర్శనాల కోసం కాదు. అది అందరు చెప్తారు. మాంత్రికుని దగ్గర పోతే కూడా వాడు కూడా చెప్తాడు. నువ్వు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభువుని ఎంత వెతికినావు, ఏం నేర్చుకున్నావు ప్రభు దగ్గర? ప్రభు వలె ప్రార్థిస్తున్నావా? ప్రభు వలె అందరినీ ప్రేమిస్తున్నావా? ప్రభు లోకాన్ని, సంఘాన్ని ఎట్లయితే ప్రేమించిండో, ఎట్లయితే సంఘం కొరకు ప్రభు ప్రాణం పెట్టిండో, మన కోసం ప్రాణం పెట్టిండో, నువ్వు కుటుంబం పట్ల అట్లా ఉంటున్నావా? నువ్వు కడుతున్న సంఘం లేకపోతే నువ్వు వెళ్తున్న సంఘాలను బట్టి నువ్వు అట్లా ఉంటున్నావా? ప్రభు కొరకు ఏం చేస్తున్నావు? ప్రభువుని వెతుకుతున్నావా? రాత్రిపూట, పొద్దున, మధ్యాహ్నం. ప్రభు దొరుకుతలేడు, మాట్లాడతలేడు, మాట్లాడే వరకు బతిమలాడుతున్నావా? హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ విధి విధానం రావాలి. మనం హిందువుల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి మనకి ఎట్లుంటా అంటే, దేవుడు అంటే నేను ప్రార్థన చేస్తే మంచిగా అయిపోవాలి, నేను ప్రార్థన చేస్తే పని అయిపోవాలి, కథం అంతే. పని కానప్పుడే యేసయ్య కూడా ఏం లేడు అని చెప్పి మళ్ళీ అన్యుల్లో వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. వేస్ట్, అది పనికిరాదు. ప్రభువుని వెతకాల. ఎవరైతే నన్ను కరెక్ట్గా వెతుకుతారో నేను వారికి దొరుకుతా అన్నాడు. మరి మీరు దేవుణ్ణి ఎక్కడ వెతికిరు, ఎప్పుడు వెతికిరు, ఎలా వెతికిరు అన్నది ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈమె వెతికింది, రాత్రంతా వెతికింది, సిటీలో వెళ్ళింది, అక్కడ ఉన్న వాచ్మెన్లను కలిసి చెప్పింది, ఆయన తెలియదని చెప్పారు. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ తన ప్రాణప్రియుడు ఆమెకు ఎదురుగా వచ్చిండంట. గట్టిగా పట్టుకొని బతిమలాడి తన తల్లి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది. దేవుని ప్రియమైన వారలారా, మనం కూడా దేవుని వెతికే వారిగా ఉండాలి, దేవుని దగ్గర నేర్చుకునే వారిగా ఉండాలి. కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు, మంచి చర్చికి వెళ్తారు, మంచి చర్చిలో సేవ చేస్తారు, కానీ విపరీతమైన అహంకారం ఉంటుంది. మరి ఎందుకు ఉంటుందేమో అర్థం కాదు. ప్రేయర్ చేస్తే అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయి. ఇక నా లెక్క భక్తిపరాలు ఎవరు లేరు అనుకుంటారు. భర్తను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు,
బైబుల్ బైబుల్ బైబుల్, దేవుడు 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 అంటారు. హల్లెలూయా. అది దేవుణ్ణి వెతికినట్టు కాదు. కుటుంబం ధర్మంలో ఉన్నప్పుడు కుటుంబం ధర్మం అంతా నెరవేర్చాలి. తల్లి ఉన్నప్పుడు ఒక తల్లిగా అన్నీ, నువ్వు తల్లిగా ఏం చేయగలుగుతావు కుటుంబానికి చేయాలి. భార్య ఉన్నప్పుడు భార్యగా చేయాలి. అట్ ద సేమ్ టైం ఇది చేస్తూ ప్రభువుని వెతకాలి. ఒక సైడ్ ప్రభు తట్టు తిరగాలి. ప్రభు నా కొరకు ఇంత చేసిండు కదా, మరణం కొరకైనా ఒకవేళ చనిపోయే మూమెంట్ వచ్చినా ప్రభు నేను వదలను, ప్రభు కొరకు నేను జీవిస్తాను, ప్రభు నన్ను కాపాడిండు అనే స్థాయికి మనం వెతకాలి. ఆమె వెతికింది తన ప్రాణప్రియుని కనుగొన్నది. ఆ తర్వాత చాలా సంతోషపడ్డది. మరి దేవుని ప్రియమైన వారలారా, మీరు అసలు ఎప్పుడు వెతికిరు దేవుణ్ణి? అసలు ఒక రోజన్నా, ఒక గంట అయినా ప్రార్థనలో ఉన్నారా? దేవుడు మీకు ఎప్పుడైనా ఏదైనా చెప్పిండా? పోనీ చెప్తే దానికి నమ్మకంగా ఉన్నారా? అసలు ఎంతవరకు ఉన్నారు? మనం దేవునికి మాటలు ఇచ్చినాము, ఆ మాట మీద ఎంత నమ్మకం కలిగి ఉన్నాం? అసలు ఉంటున్నామా? లేకపోతే నాకు ఈ రోగం వస్తుంది, ఈ సమస్య వస్తుంది, బాధలు వస్తుంది, దీనికోసమే ఆలోచిస్తున్నాము. బ్లాండినా గారి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటే కూడా ఆమె ప్రభువుని వదలలేదు. ఆమె ఆ స్థాయిలో ఆమె నిలబడడానికి కారణం ఏంటంటే ఆమె ప్రభువుని బాగా వెతికింది. ప్రభు ప్రేమ అర్థమైంది, ప్రభు కొరకు జీవించాలనుకుంది, ప్రాణమే అర్పించింది, చనిపోయింది ఆమె. మనం అందరం అన్యుల లోకం నుంచి వచ్చినాం కాబట్టి అట్లాంటి వ్యక్తి స్టోరీస్ మనం విన్నప్పుడు అదేంది మరి దేవుడు ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చేయాలి కదా, దేవుని పట్ల ఆమె ఉన్నప్పుడు నిజమైన దేవుని పట్ల దేవుడు దిగి చేయొచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. హల్లెలూయా. దేవుడికి తన భక్తుల మరణం చాలా ఇష్టం అన్నమాట. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి క్వశ్చన్ చేయడానికి ఉండదు. దేవునికి మనం సరిపోలేమన్నమాట. ఆకాశం ఆయన కూర్చునే కుర్చీ, భూమి ఆయన కాలు పెట్టే స్టూల్ అన్నమాట. మనం ఎంత ఎదిగినా కానీ, ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఆయన కాలం ముందర ఉండేటోళ్ళమే, ఆయన పాదపీఠం దగ్గర మొరపెట్టేటోళ్ళమే. మనమేం దేవునికి సలహాలు ఇవ్వగలుగుతామండి? మనమేం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి చెప్పగలుగుతాం? ఆయన చెప్పింది మనం నేర్చుకోనికి ప్రయత్నం చేయాలి, ఆయన కనుక్కోవాలి. ఒక రోజులో దేవుడు దొరకడు, ఒక రాత్రిలో మనం కనుక్కోలేము. తరచుగా మనం వెళ్తూ ఉండాలి, ఆయన కోసం రీసెర్చ్ చేయాలి, నేర్చుకోవాలి, ఆ నేర్చుకుంది ఇతరులకు పంచాలి. హల్లెలూయా. ఈ విధంగా చేస్తూ ఈ లోక యాత్రను మనం ముగించుకొని ప్రభు దగ్గరికి పోవాలి. అప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని చెప్పి ప్రభు మనకు పేరు పెడతాడు. మన బంధువులు, మన చుట్టాలు మనల్ని వ్యతిరేకిస్తారు. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తారు. మన శరీరం మనల్ని వ్యతిరేకిస్తుంది. సమాజం భయంకరంగా నిలబడుతుంది. ఏది ఏమైనా కానీ దేవుని ప్రియమైన వారలారా, మనం మాత్రం దేవుని కొరకు నిలబడడం నేర్చుకోవాలి. దేవుని కోసం ఫలించటం నేర్చుకోవాలి. దేవుని కోసం త్యాగపూరితంగా ఉండాలి, వెతకాలి మనం. కాబట్టి ఈరోజు మనం ప్రభుని వెతికి ఆయనను కనుగొందాము. దేవుడు మీ అందరికీ దొరుకునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ వాక్యం నేను కట్టి ఫలించునుగాక. మగ్దలేని మరియా గారు ప్రభా నిన్ను వెతికారు, లాస్ట్కు నిన్ను దొరికించుకున్నారు తండ్రి. మేము కూడా అదే విధంగా ఉంటూ నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ దగ్గర నేర్చుకొని నీ సాక్షిగా ఉండేటట్టు కృప అనుగ్రహించు. ఈ వాక్యం పట్టి ప్రభా నీళ్ళు కట్టి ఫలించులాగున సాయం చేయి. అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నెమ్మది ఇవ్వమని, మళ్ళీ మధ్యాహ్నం మేము అందరం కలుసుకునే కృప ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. బాయ్.